మరి మరొక అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చారు కనుక వాక్య పరిచర్యలకు వెళ్ళకముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓకే తల్లి, ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన మహోన్నతమైన నామం కొరకు స్తోత్రం. చక్కని పాటలు, చక్కని ఆరాధన, చక్కటి కీర్తన, నిజంగా మేము మీకు సమీపంగా మొరపెట్టే కృపనిచ్చినందుకు స్తోత్రం. ఈ సేవకులు, సేవకురాండ్లు, కుటుంబాలు కలిసి పిల్లలతో నిన్ను ఆరాధించే భాగ్యం మాకు ప్రసాదించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ కొన్ని మాటలు మరి ఈరోజు మేము ప్రస్తుత కాలంలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా సంఘాన్ని, సేవను, పరిచర్యను, విశ్వాసుల్ని కాపాడుకునే భాగ్యంలో కొన్ని విషయాలకు మేము ఎలా నడుచుకోవాలో మీరు మాకు నేర్పించమని, బోధించమని, తెలియపరచమని యేసు క్రీస్తు పుణ్యనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని నామంలో మరొకసారి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మరి అయ్యగారు నిన్న ఉదయకాలంలో ప్రార్థన చేసి మీరు కాసేపు వాక్యం చెప్పమని నాకు చాలా సంతోషం వేసింది. రాత్రి మరి వాక్యాన్ని కొన్ని చూసినప్పుడు ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న ప్రతి సమస్య కోసం ప్రార్థన చేసినప్పుడు నాకు ఒక వాక్యం గుర్తొచ్చింది. దాన్ని బట్టి మీతో నేను పంచుకోవాలనుకుంటున్నాను. 109వ కీర్తన 28వ వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథం 109:28వ వాక్యం. హల్లెలూయా. ఒక 4 నెలల క్రితం నేను ఈ వాక్యం రాసుకున్నాను. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు చెప్దామని. మన పరిస్థితి ఎలా ఉందంటే, ఎలా ఉండమంట, వారు శపించుచున్నారు కానీ నీవు దీవించుదు, వారు లేచి అవమానం నొందెదరు కానీ నీ సేవకుడు సంతోషించును. హల్లెలూయా. సేవకుడు క్షేమం చూసేది దేవుడు ఒకడే. ప్రస్తుత కాలంలో అయితే మనం గమనిస్తూ ఉన్నాం. వాక్యాన్ని బట్టి మనం చూస్తే, వాక్య లేఖనాలను బట్టి మనం గ్రహిస్తే, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే సేవకుడు మరి ఎలా సంతోషించగలుగుతారు? కొత్త నిబంధన సేవకు వచ్చినప్పుడు బాప్తీసం ఇచ్చి యోహాను బాప్తీసాలు ఇస్తున్నప్పుడు సాతాను గాడు యోహాను తలదీసేస్తే ఇక బాప్తీసాలే ఉండవు, సేవే ఉండదు అనుకున్నాడు. ఆ తర్వాత ఇంకొక అడుగు ముందుకేసేపాటికి యేసుప్రభు వచ్చాడు. యేసుప్రభు వచ్చి బాప్తీసాల కార్యక్రమే కాకుండా సర్వలోకానికి వెళ్ళి అనేక అద్భుతాలు చేసి మరింత సేవ చేయటం చూసి మరి యేసుప్రభుని కూడా చంపేస్తే బాగుండు అనుకున్నాడు. యేసుప్రభు కూడా చనిపోయిన తర్వాత ఇంకెవరు ఉండరు అనుకున్నాడు. మరి యేసుప్రభు వారు 12 మంది శిష్యులను తయారు చేసిన తర్వాత ఆ 12 మందిలో ఒక్కడే ఒకే ప్రసంగానికి 3000 మందికి ఇచ్చిన తర్వాత ఆ భూలోకము తల్లకిందులు చేయవారు ఇక్కడికి వచ్చిరన్న పదం బైబిల్లో రాయబడింది. హల్లెలూయా. ఎందుకు ఇలా జరిగిందంటే, ఆ తర్వాత ఈ శిష్యులు కూడా అయిపోయారంటే ఈ శిష్యులందరికీ కదా మరి పౌలు గారు రావటం జరిగింది సంఘ స్థాపన గురించి. అంటే ఆదిలోనే సాతాను ప్రభు సేవను అంతమొందించాలనుకున్నాడు. కానీ అది రాను ఏమవుతుందంటే అంచులంచులుగా పెరుగుతూనే వస్తుంది. హల్లెలూయా. అలా పెరిగే పక్షంలో ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటంటే మీకు ఒక మాట చదువుతాను చూడండి. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం. అయ్యగారు నాకు 20 నిమిషాలు సమయం ఇచ్చాడు. నా దగ్గర 7 వాక్యాలు ఉన్నాయి. 7, 3, 21 చదివేసి నేను ముగిస్తాను. 1 కొరింథీ పత్రిక చదువుదాం. 4వ అధ్యాయం 12వ వచనం. మన పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉన్నామంటే ఈ పరిస్థితులు కూడా మనం వెళ్తున్నాం. 4వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడు ఎట్లా చూస్తున్నారు మనల్ని జనాలు కదా? మనల్ని మెచ్చుకునేవాళ్ళు తక్కువ, ప్రేమించేవాళ్ళు తక్కువ. మన సంఘాన్ని ఇడిచి వెళ్ళిన విశ్వాసులు
పొరపాటున మనం ఎక్కడ కనపడితే ఏం చేస్తారు? చూసి తలదించుకొని పక్క చూస్తారు. అంటే వాళ్ళ దృష్టిలో ఏమన్నాడు పౌలు ఇక్కడ? పెంటక. అట్లా ఫీల్ అవుతున్నారు. పౌలు ఎంత ప్రయాసపడి ఉంటాడు, పౌలు ఎంత కష్టపడి ఉంటాడు కదా. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు 5 సార్లు అంట రాళ్లతో కొట్టబడ్డాడు. ఇటువంటి శ్రమలేమీ మన దాకా రాలేదేమనిపిస్తుంది. హల్లెలూయా. మన వాళ్ళంతా ఎక్కడి దాకా ఉండండి, హింసల్లోనూ నిందల్లోనూ అవమానాల కాడే మిగిలిపోయాం, ఆటంకాల కాడే నిలబడ్డాం. కొట్టబడేది, తిట్టబడేది, శ్రమలు అనేవి మనకు అంత దగ్గరికి రాలేదేమనిపిస్తుంది. అపోస్తలుడైన పౌలు ఈ మాట చెప్తున్నాడు. మరొక మాట చెప్తున్నాడు చూడండి. రోమాపత్రిక 12వ అధ్యాయం, రోమాపత్రిక 12:14 ఇంకొక మాట పౌలు గారు చెప్తున్నారు. 12:14 సంతోషించుడి, ఏడ్చువాడితో ఏడవడి. ఇప్పుడు మనది ఏంటంటే సబ్జెక్టు దీవించటమే మనం చేయాల్సింది. ఇంకా మనల్ని హింసించే వారి కోసమైనా, మనల్ని బాధించే వారి కోసమైనా, మన శ్రమపరిచే వారి కోసమైనా, నిందించే వారి కోసమైనా వారిని దీవించాలి. మనకున్న సమస్య ఏంటంటే మనం చాలా ప్రయాసపడ్డాం, చాలా కష్టపడ్డాం, చాలా ప్రార్థన చేసాం, చాలా ఉపవాసం ఉంటాం. నా మటుకు నాకు అనిపిద్ది, మొదటి వారం వస్తే నేను ఉదయం ఈ మొదటి వారంలో శుక్రవారం వెళ్ళిపోతాను చర్చి కాడికి. ఈ వరకు నేను ఒక 5 సంవత్సరాల క్రితం కరోనాకు ముందు వెళ్ళిపోయి అక్కడే ఉండేది. ఎట్లయితే ఆదివారం బాప్తిస్మం ఇయ్యాలి ప్రభు అనేది నేను ప్రతి నెల మొదటి వారం, అందుకని మా క్యాలెండర్లో ప్రతి 3 వారాలు ఉపవాస ప్రార్థన, ఆల్ నైట్ ప్రేయర్, తెల్లారిపోయేది, చాలామంది వచ్చేవాడు. ఇప్పుడు ఏమైపోయాయి కదా, అట్లా ప్రార్థన చేసేది. ఆదివారం నాడు ఎవరో ఒకరు కొత్త వాళ్ళు వచ్చేవాడు, వాళ్ళకి బాప్తిస్మం ఇచ్చేది. ప్రతి నెల బాప్తిస్మలు ఇచ్చేది. అలా సంఘం విస్తరిస్తూ అంచుల వరకు నిండిపోయింది. హల్లెలూయా. ప్రస్తుత కాలం కరోనా పోయిన తర్వాత ఉపవాసం ఏమైపోయింది? ఎక్కడికి వెళ్ళే పని లేదు, మనం తిని కూర్చొని అలవాటు అయిపోయి అదే అలవాటు ఇప్పుడు చాలామందిలో కొనసాగిపోతూ ఉంది. ఉపవాసం ఉండాలంటే గ్యాస్ నిప్పో, అల్సరో, ఇంకా పెయినో, ఏదో కారణంతో ఏం చేస్తున్నాం, ఒక పూట కూడా ఉపవాసం ఉండలేని పరిస్థితి ఇప్పుడు. హల్లెలూయా. దయచేసి దేవుడి బిడ్డలారా, మనం సేవ చేసాం, పరిచర్య చేసాం, ఆత్మను రక్షించాం, సువార్త చేసాం, సువార్థికునిగా, సేవకునిగా పరిచర్య అన్నీ మనం చేసాం. హల్లెలూయా. కానీ ఈ రోజున మనం ఎక్కడున్నామంటే కొంచెం తగ్గిపోయాం, వెనకబడ్డాం. సంఘంలో, సేవలో విశ్వాసులు కొంతమంది వెళ్ళిపోయిన వాళ్ళు ఎక్కువ. మన సేవలో, మన పరిచర్యలో ఉన్నవారికంటే వెళ్ళిపోయిన వాళ్ళు ఎక్కువ. మనల్ని బాధపరిచిన వాళ్ళు ఎక్కువ, మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎక్కువ. మనం ప్రేమించి మనం మేలు చేస్తే మనకి కీడు చేసిన వాళ్ళు ఎక్కువ. అందుకోసమే ఇక్కడ పౌలు ఒక మాట అంటాడు, మరొక్కసారి జ్ఞాపకం చేసుకుందామమ్మా. ఈమెను హింసించు వారిని దీవించుడి, దీవించు వారిని శపించవద్దు. దీవించటమే మన పని. ఈ ప్రార్థన చేయాలంటే చాలా కష్టం కదా. మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళ కోసం, మనల్ని హింసించే వారి కోసం, బాధించే వారి కోసం, శ్రమల పాలు చేసేవాళ్ళ కోసం, మనల్ని ఎవరైనా తొందరగా పడి మాట అన్నప్పుడు వాళ్ళని ప్రభా నువ్వు దీవించి అంటావా? అనలేము. ఏదైనా వాక్యం రాసుకునేటప్పుడు అతను చెప్పడానికి బాగుంటుంది, చేయటానికి చాలా కష్టంగా ఉంటుంది. ప్రభు వాళ్ళని దీవించని ఎట్టంటే అనలేము. కానీ ప్రభు ఒక మాట అంటాడు, ఇదే రోమాపత్రికలో నేను అది రాయలేదు కానీ, నీ శత్రువు ఆకలిగా ఉంటే అంటే వాడిని పిలిచి ఏం చేయాలంట? భోజనం పెట్టండి. అప్పుడేమైందంట? నిప్పులు ఐరన్ బాక్స్లో పోస్తేనే మడతలన్నీ పోతాయి షర్ట్కి. డైరెక్ట్గా నెత్తి మీద పోస్తే ఉంటాయి ఎంటికలు కదా. నిప్పులు కుప్పగా పోయేది అంట. గమనించండి దేవుడి బిడ్డలారా, మరొక మాట చదువుకుందాం దయచేసి. చూడండి, లూకా సువార్త యేసుప్రభు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా చూద్దాం. 6:18 ఒకసారి, 6:28. లూకా సువార్త 6:28. మిమ్మును శపించు వారిని దీవించుడి. హల్లెలూయా కదా. మనల్ని శపించేవారు లేరంటారు ఇప్పుడు. ఈ రోజున సేవకుల్ని తిడతాం ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, పనికొచ్చేవాళ్ళకి, పనికిరాని వాళ్ళకి ఒక ఆటకాయతనం అయిపోయింది. ఆ వైజాగ్లో ఒక ఆమె ఉంటుంది, పళ్ళ పార్వతి అని పెట్టారు ఆమెకి. అన్ని పాటలు పాడుతాం కదా. సేవకుల్ని తిట్టడం ఎంత ఈజీ అయిపోయిందంటే అదే పనిగా పెట్టుకున్నారు, అదొక ఛానల్గా పెట్టుకున్నారు సేవకుల్ని. అర్థమైందా? ఏమంటాడమ్మా? 6:28 ఏమంటున్నాడు? మిమ్మల్ని శపించు వారిని ఏం చేయాలంట? దీవించాలి. మిమ్మల్ని బాధించే వారి కొరకు ఏం చేయాలి?
మనం చేసే ప్రార్థన అదే. కానీ ఈసారి ఏం చేద్దామంటే, ప్రభు వాళ్ళని దీవించు నాయన, వాళ్ళని ఆశీర్వదించు. స్టెఫెను కూడా అదే అంటాడు కదా, హింసించేటప్పుడు, రాళ్ళతో కొట్టేటప్పుడు యేసు ప్రభు చెప్పే మాట చెప్తాడు, ప్రభు వీళ్ళు ఏం చేస్తున్నారు వీరికి తెలియదు. ఈ రోజున ఓర్చుకునే సేవకులు కూడా లేరనిపిస్తుంది ఒక్కోసారి. చాలా తక్కువ, అర్థమైందా? చాలా తక్కువ ఓర్చుకొని నేర్చుకొని తెలియజెప్పే సేవకులు కూడా తక్కువ అయిపోయారు. ఈ సేవకుల్లో కూడా చాలా ఇసుకొచ్చేస్తుంది. ఎంత ప్రార్థన చేసినా ఏదో ఒకటి సాతాను మనల్ని శోధిస్తూనే ఉందన్న ఫీలింగ్ ఒకటి వచ్చేస్తుంది. చేయగలిగింది సేవ ఏంటంటే, ఎంత చెప్పినా ఎంత చేసినా జనాల్లో ఇప్పుడు ఏంటి అంటే చలనం లేదు, కదలిక లేదు. నువ్వు ఏడ్చి చెప్పు, ఉపవాసం ఉండి చెప్పు, వాక్యంతో గద్దించి చెప్పు, ఖండించి చెప్పు, ప్రేమగా చెప్పు, కూర్చోబెట్టి చెప్పు, ఎట్ట చెప్పిన వాళ్ళు ఏం లేదు, చలనం లేదు, స్పర్శ లేకుండా పోతుంది. కారణం ఏంటంటే వాళ్ళ హృదయాలు ఏమైపోయినాయి, కఠినమైపోయినాయి. లోకం మీద, ఆశల మీద, కోరికల మీద ఎక్కువైపోయినాయి. ప్రతి విశ్వాసుల పరిస్థితి ఇదే. బయట ఉంటే నేను మా విశ్వాస దగ్గరికి వెళ్ళాను నిన్న, ప్రార్థన చేస్తాక ఒక 3 నెలల మట్టి పిలుస్తున్నాడు మా జోషఫ్ అని ఫోటోగ్రాఫర్. నేను వస్తాలే అంటే నేను ఏదో పనిలో కొంచెం వెళ్ళలేకపోయాను. నేను వెళ్ళాను. అయ్యగారు మీకు ఒక వీడియో చూపిస్తాను, మీరేమనొద్దునని అన్నాడు. సరే చూపించాను. ఒక మంచి సేవకుడు ఆయన నెల్లూరులో నాయుడుపేట దగ్గరికి గృహప్రవేశానికి వెళ్ళాడు. యేసు ప్రభు ఫోటోను వినాయకుడి ఫోటోలు 2 తీసుకుని గుమ్మంలోకి వెళ్ళారు. ఉదయం 5ంటికి గృహప్రవేశం అయిపోయింది. అదేంటి యేసు ప్రభు వినాయకుని కలిపారంటే, ఇదే కదా అయ్యగారు, నెక్స్ట్ ఇంకో స్టోన్ అన్నాడు. మళ్ళీ 9ంటికి పాస్టర్ గారు వచ్చి దేవుని బిడ్డలమైన మనము ఇలా ఉండాలి అలా ఉండాలి అన్నాడు. మరి ఇది ఎవరు చెప్పారు? వినాయకుడిని యేసు ప్రభు ఫోటో తీసుకెళ్ళమని చెప్పింది ఎవరు? పాస్టర్ లేడప్పుడేగా. వినాయకుడి దగ్గర 5ంటికి పాస్టర్ రాడుగా, 9ంటికి వచ్చి ఇంత అంచేస్తాడు మెసేజ్. పాస్టర్ లేనప్పుడు అదో గృహప్రవేశం, ఇదో గృహప్రవేశం. ఎలా ఉన్నారు? మళ్ళీ చదువుకోలేదా? PhD తెలీదా? మూర్ఖులా అంటాక అది కూడా లేదు. మా విశ్వాసి అంటున్నాడు, అయ్యగారు వీళ్ళకి ఏమని చెప్పాలి? నేను ఆ వీడియో తీయలేక వచ్చేసాను, వదిలిపెట్టేసి కారులో కూర్చున్నాను. వీళ్ళే విశ్వాసులు, ఇంత చదువుకొని 3 కోట్లు పెట్టి కట్టాడు ఇల్లు, 3 అంతస్తులు. ఏం భార్య? ఎట్లా ఉన్నారు? దేవుడు దీవించలేదు అన్నాడు. దీవించిన తర్వాత వాళ్ళు చేసే పనులేంటి? రాజులందరూ ఇదే పనులు ఉండారు. రండి ఇంకొక మాట చదువుకుందాం. కీర్తన గ్రంథం 118:26. ప్రస్తుత కాలంలో మనం తెలియనివి చాలా భూమి మీద జరుగుతున్నాయి. చాలామంది చెప్పుకోలేక అనుకూలంగా తయారైపోయారు. ఎట్టగొట్ట ఉండమ్మా, ఎట్టగొట్ట ఉండమ్మా, మీరు చెత్తుకొస్తే చాలమ్మా, మీ ఇష్టం అమ్మా, మాకేం తెలియదమ్మా అన్నట్టు అయిపోయారు. వీళ్ళే రిక్వెస్ట్ చేసుకున్నారు వాళ్ళని, ఎట్టగొట్ట చేసుకున్నామ్మా, ఏం కాదులే, దేవుడు ఉన్నాడమ్మా, దేవుడు తెలుసమ్మా మన గురించి అంతా. ఇట్లా వంగి దండాలు పెట్టి వాళ్ళు ఎక్కువైపోయారు. చూడండి 118:26 అమ్మా 26. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదం పొందును గాక, యెహోవా మందిరములో నుండి నేను వారిని దీవించుచున్నాను. ఇది చేయదండి అప్ప, మనం ఏం చేయలేం. ప్రభువా నీ బిడ్డలు దీవించు, నీ మందిరానికి వచ్చారు, నీ సేవ చేస్తున్నారు, నీ పరిచయం చేస్తున్నారు. ఇంతకు మించి మాట్లాడితే ఎట్ట అయిపోయిందంటే, ఫుడ్ బాగోపోతే ఎమ్మటే ఫుడ్ బాగు చేసుకున్నట్టు అయిపోయింది. స్విగ్గీలో ఆర్డర్ పెట్టేట్టు అయిపోయింది. పాస్టర్లు కూడా నెక్స్ట్ అమెజాన్లో ఆర్డర్ పెట్టేసి వచ్చేస్తారు, ఫోన్ చేస్తే అట్ట అయిపోతుంది. అంత అనుకూలంగా తయారైపోయారు. అనుకూలమైన సందర్భాలు, అనుకూలమైన వాక్యాలు, అనుకూలమైన పరిస్థితులు అనుకూలంగా మార్చేసుకున్నప్పుడు వాళ్ళు కూడా అనుకూలంగానే ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒకరిని చూసి ఒకరు. ఆ పాస్టర్ గారు అటు చేస్తారు, ఈ పాస్టర్ గారు అటు చేస్తారు, మీరు ఎందుకు ఎటు చేస్తారు? ఆ పాస్టర్ అన్నాడు, నువ్వైతే కొట్టేస్తావు కదా అని అన్నాడు. కొట్టేస్తాం ఎందుకులే, వాళ్ళని వదిలేస్తాం, ఉంటే ఉండిపోతే పో, ఏదో ఒకటే. హల్లెలూయా. ఈ రోజున అట్లా చేసే సేవకులు కరువు అవుతున్నారు. బతకలేకో, భారమనో, ఓర్చుకోలేకో, నేర్చుకోలేకో. వీళ్ళందరి కోసం ముందు మారాల్సింది ఎవరు తెలుసా? సేవకులే నామకార్థ క్రైస్తులుగా మారిపోతున్నారు. చేద్దాంలే, చూద్దాంలే. దానికి మించిన వాళ్ళు నామకార్థ క్రైస్తులు, వాళ్ళు ఇంకా ముదిరిపోయారు. వీళ్ళ వల్ల సేవ జరగకపోగా, పరిచర్య జరగకపోగా జరిగేది కూడా ఆగిపోతుంది. ఎవరన్నా కొత్తగా వస్తే, కొత్తగా వచ్చినప్పుడు ముందు వస్తాడు, ప్రార్థన చేసుకుంటాడు. ఈ పాతోడు వస్తాడు, ఏం లేటుకు వచ్చి ఈ కొత్తవాడు అడిగితే 2 రోజులు పోతే నువ్వుకంటే నాకంటే లేటుకు వస్తావు అంటాడు. ఆడు కూడా అట్టగా అయిపోతాడు. ఏదో పని ఉందిలే, ఇది నేను రేపు తొందరగా వస్తానే మాట వీడు ఉపయోగించుడు.
ఎంకరేజ్ చేయడు. విశ్వాసులకు ఉండే అలవాటు ఏంటి తెలుసా? రాలేదంటే వచ్చారనుకో, ఎక్కడ వచ్చారు, మీరు ఏ చర్చికి వెళ్ళేవాళ్ళు, వీళ్ళే ఎంక్వైరీ చేసేసి వాళ్ళని, ఆ పాస్టర్ మంచోడే కదా అంటారు మళ్ళీ తిరిగి. ఎటువంటి విశ్వాసులు తయారయ్యారు కదా. నాకు అనిపిస్తుంది వీళ్ళకి ఒక్కొక్కరికి ఏమైనా మూల సంఖ్య ఏమైనా ఉందా అనిపిస్తుంది, పైచి ముదిరిపోయిందా అనిపిస్తుంది. చాలా చాలా బాధ కలిగించే విశ్వాసులు ఈ రోజున చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఇంకా వాళ్ళని దీవించే పని దేవుడు మనకు మాత్రం ఇచ్చాడు భూమి మీద. నేను అనుకున్నాను దీవించే పని మనకు మాత్రం ఇచ్చాడు. చూడండి, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 23:13 ఒక మాట చదువుకోవచ్చు. మొదటి దినవృత్తాంతాలు 23:13 ఆ దీవించే అర్హత దేవుడు మనకే ఇచ్చాడు కాబట్టి మనం దీవించక తప్పదు. ఇంకా మనం దీవించకపోతే ఎవరు దీవిస్తారనిపించింది. మనమే దీవించాలి వాళ్ళు. చూడండి 23:13 మొదటి దినవృత్తాంతాలు. మనం ఉండాలి దేవుడిని బిడ్డలు ఏం చేయాలి? దీవించటం. దానికోసం మనం ప్రత్యేకించబడ్డాం. హల్లెలూయా. దాదాపు 2001 నేను తిరుపతి వచ్చి ఇంతవరకు శాపం గురించి వాక్యం చెప్పలే నేను బైబిల్ చర్చిలో. నువ్వు శపించబడతావు అని ఎందుకు నాకు రాలా, నేను రాయలా. మ్యాక్సిమం వాక్యమే గమనించింది దేవుడి బిడ్డలారా. దేవుడే మనల్ని కదా. ఇప్పుడు రాజకీయ నాయకులు వచ్చినప్పుడు నాకు బాగా గుర్తు, చంద్రగిరి ఎమ్మెల్యే వచ్చినప్పుడు నేను ముందు లైన్లో ఉన్నాను. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడ ఉన్నారు. ప్రార్థన చేసేటప్పుడు ఆయన సాగిలి పడుకున్నాడు. ఏందిరా చేయి పెడదామంటే మనిషి లేడు, కింద పడుకున్నాడు ఆయన. నాకు ఆశ్చర్యం వేసింది. అంటే అంత కదా ఒక రాజ్యాన్ని పరిపాలించేవాళ్ళం, దేశాన్ని పరిపాలించేవాళ్ళం కదా. మన జగన్ గారు గెలిచినప్పుడు కూడా జాన్వేశ్వరి గారు ఏం చేస్తారు? ఆయన్ని బ్లెస్ చేస్తారు, దీవిస్తారు కదా. ఇట్లాగే మన కేఏపాల్ గారు చాలామంది మీద ఆశీర్వాదం ఉంచారు. కాబట్టి నేను ఏమంటే ఆశీర్వాదం కోసం, దీవెన కోసం కదా చాలామంది కాళ్ళు పట్టుకుంటారు. అదొక ఆశీర్వాదం పాత నిబంధన గ్రంథంలో కదా. ఆహారం తిని ఆశీర్వదించేవాళ్ళకు ఉండాలి. ఏది ఏమైనా మనం చేయవలసింది ఏంటంటే వాళ్ళు దీవించబడాలంతే. హల్లెలూయా. నాకు ఒకటి అనిపిస్తుంది, దేవుడు నమ్ముకొని మళ్ళీ వీళ్ళు పాడైపోతే అన్ని జనులు చిన్న చూపు. ప్రభు వాళ్ళని అట్టగన్నా ఉంచు, అట్లన్న వాళ్ళని కాపాడు, అట్లన్న వాళ్ళకి మేలు చేయమని నాకు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది. ఇంకోసారి చూడండి. అలాగే ఏ గోత్రం అనేది కూడా మనం చూడవచ్చు కదా. మనకు అందరికి తెలిసిన మాటలు ఇవన్నీ. దయచేసి చూద్దాం. 16:43 మొదటి దశలోనిక ప్రత్యేకంగా ఒక గోత్రాన్ని కూడా దేవుడు ఏర్పాటు చేయటం మనం చూడవచ్చు. 16:43 దేవునికి స్తోత్రం. హల్లెలూయా ఉందా? లాస్ట్ వచ్చి తరువాత జనులందరూ ఇదేలే. ఇప్పుడు మన బిడ్డల్ని మన సంఘంలో దీవించినట్టు మన కుటుంబాలు కూడా మనమే దీవించాలి. దావీదు అంటున్నాడు చూడండి. తరువాత జనులందరూ తమ ఇండ్లకు వెళ్ళిపోయి దావీదు తన ఇంటి వారిని దీవించుటకి వారి యొద్దకు పోయెను. హల్లెలూయా. మన కుటుంబాన్ని కూడా మనమే దీవించుకోవాలి, అంతే కదా. మన కుటుంబాలు కూడా మనమే దీవించుకోవాలి కదా. ఎందుకంటే మనం ప్రత్యేకించబడి ఉన్నాం కాబట్టి దేవుని కృపను బట్టి. చూద్దాం మరొకసారి ఇంకొక మాట చదువుకుందాం. ఎందుకంటే మనకు ఒక గోత్రం ఇచ్చాడు కదా. నాకు ఒక వాక్యం అందరిది ఏ కులం అన్నప్పుడు సాల్మన్ గారు ఒక మాట చెప్పారు. మనదంతా ఒకటి కులం అంట, రాజుల కులం అన్నాడు. హల్లెలూయా. రాజులైన యాజక సమూహం కదా, ఆయన సొత్తైన ప్రజలం, పరిశుద్ధ జనాంగం మనం. చూడండి ద్వితీయోపదేశకాండం 10:8 కూడా ఈ మాట మనం చూడొచ్చు కదా. ద్వితీయోపదేశకాండం 10:8 ఈ మాట మనం లేవీలుగా మనం ముద్రించబడి ఉన్నాం. నాకు యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పినప్పుడు ఒకరిని కొట్టి పాడేసినప్పుడు ఆ త్రోవన లేవీడు వెళ్ళాడు, యాజకుడు వెళ్ళాడు, ఒక సమరయుడు వెళ్ళినప్పుడు కదా మనం ఆ స్థితిలో ఉన్నామా అనిపించేసింది. అంటే పట్టించుకోలేని స్థితిలో ఉన్నామా, వాళ్ళు ఏమైపోతే నాకేంటని కదా. చూడండి ద్వితీయోపదేశకాండం 10:8 మార్చి మనం చదవచ్చు. ఏ గోత్రంలో నుండి వచ్చామంటే మనము హల్లెలూయా. మనం ఏర్పరచబడ్డాం, ప్రత్యేకించబడ్డాం. మనకి సేవ ఉంది, సంఘం ఉంది, కుటుంబం ఉంది, పరిచర్య ఉంది, భారం ఉంది. హల్లెలూయా.
భారం ఉంది కనుక ఆ భారాన్ని కొనసాగించడానికి కదా కొన్ని ఫ్యామిలీలు ఏర్పాటు చేసుకున్నాం. ఈ ఫ్యామిలీల్లో మనల్ని అర్థం చేసుకొని మనం అర్థం చేసుకుని ఇంకో 4 ఫ్యామిలీల కోసం 2 3 లోయ కదా మనతో పాటు కలిసి కదా మెలిసి ఉండే ఒక 4 ఫ్యామిలీలు కావాలని ప్రార్థన చేస్తున్నాం, వెతుకుతున్నాం. ఎదిగినా కూడా దొరకట్లేదు. హల్లెలూయా కదా. ఆలోచించేయండి. మనకే ఇటు కష్టమైతే దేవుడు ఎత్తే ఆలస్యం ఉంటామా? మన కళ్ళకి మన మనసుకే నచ్చట్లేదు వీళ్ళు. మన కళ్ళకే వీళ్ళు నచ్చట్లా. సేవ చేసేవాళ్ళే, పరిచయం చేసేవాళ్ళే, సంఘాలు ఉండే, కుటుంబాలు ఉండే, అన్నీ ఉండే, వీళ్ళే మనకే నచ్చట్లేదు. ఒకవేళ దేవుడు మనల్ని స్కాన్ చేస్తే ఉంటారా? ఊడిపోతామా, రాలిపోతామా? ఊడైపోతాం కదా. ఆలోచన చేయండి. ఊడిపోతామంట. హల్లెలూయా. చూడండి, ఊడిపోకుండా ఉంటాకే దేవుడు మనల్ని పెట్టింది కదా, ఊడిపోవాలని పట్టుకోవటానికి. హల్లెలూయా. ఏ విధము చేతను అందుకునే పౌలు అంటాడు, కక్ష చేతను, మిక్ష చేతను, అసూయ బుద్ధి చేతను, ఏ విధము చేత నేను సువార్త ప్రకటించండి. నేనైతే మంచి బుద్ధితో ప్రకటిస్తున్నాను అంటాడు పౌలు. హల్లెలూయా కదా. ఏదో ఒక విధంగా ప్రకటించని, ఏదో చేయని. దేవుడు ఏం చేయంటే చూచి చూడట్టు అదే కదా పాత నిబంధనలు వదిలేసాడు. మరి ఇప్పుడు అందరూ అంతటా మారు మనసు పొందాలంటున్నారు. మారు మనసు పొందినోళ్ళే కదా మాంత్రికుల కంటే ఎక్కువైపోతున్నారు. మాంత్రికుడు అన్న కాసేపు మాయ చేసి గాగిపోతాడు. కానీ ఇప్పుడు సేవ చేసే సేవకులు మాంత్రికుల కంటే ప్రమాదకరంగా ఉన్నారు. వాళ్ళు చేసే శాస్త్రులు, వాళ్ళు చేసే మోస క్రమాలు చూసి. దయచేసి దేవుడు బిడ్డలారా, అందుకుని మనకి దొరకట్లా, నచ్చట్లా. కాబట్టి దేవుడు బిడ్డలారా, మనం మరింత ప్రార్థన చేయాల్సిన వారమే కానీ దానికి మించి చేయగలిగింది ఏమీ కూడా లేదు. ఇంకొక 2 మాటలు, చివరి మాటలు చెప్పి నేను ముగిచ్చేస్తాను. సంఖ్యాకాండము 23:10లోనికి వెళ్ళి మనం ఇక్కడ చూడవచ్చు కదా. 23:10లో మనకు తెలిసిన ఆయన ఉంటాడు ఏనా. సంఖ్యాకాండం ఆ 20 వచనం చూద్దాం. 20 వచనం 23:20. ఇదిగో మాట ఇచ్చి అది మన పని ఏంటి? దీవించటం. ఎప్పుడన్నా మనం వెళ్ళినప్పుడు, మనం చూసినప్పుడు చాలామంది మనం చూసి ఏం చేస్తారు తెలుసా? సిలువ వేసుకుంటారు. మనం అంగీలు వేసుకున్నప్పుడు, సమాధి కార్యక్రమానికి పెళ్ళికి వెళ్ళినప్పుడు మనం చూసి అటు పట్టుకొని ఏం చేస్తారు? వాళ్ళే సిలువ వేసుకుంటారు. ఏంటి? నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించాను, అంతే కదా. కదా మనం క్యాథలిక్ చర్చికో ఇట్లా వెళ్ళామనుకో, ఇంగ్లీష్లో అంటారు గాడ్ బ్లెస్ యూ మై చిల్డ్రన్ అంటారు వాళ్ళు, అంతే కదా. పెద్ద పెద్దవాళ్ళు అంగీలంతా ఏంటంటే గాడ్ బ్లెస్ యూ మై చిల్డ్రన్, నా పిల్లలు నేను దీవించాలన్నట్టు. కాబట్టి మరి మనం పేతురు గారి చర్చిలో చివరిగా మరి ఆయన పుస్తకం ఉంది కాబట్టి బైబిల్లో ఆ మాట కూడా చదువుకొని మనం అందరం అక్కడికి రావాల్సిన వారం కనుక చూడండి, దీవించడం తప్ప మనం చేసేది ఏమీ లేదు. మనం అందరం కూడా ఈ దీవెనలోనికి రావాలి. చివరి మాట చదువుకొని ప్రార్థన. 1 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం చదివి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. అంతే. దేనికి వచ్చామంటే మనం అందరం ఆశీర్వాదానికి వారసులవుటకు పిలువబడుతుంది. కీడు చేసేది కీడు చేయలేం కదా. మనకి అన్నీ అన్నీ తెలుసుకునేపాటికి కొంతమంది తెల్లారిపోద్ది. ఈ నిజాలు తెలుసుకొని ప్రాక్టికల్కి వచ్చేపాటికి కొంతమందికి తెల్లారిపోద్ది, కొంతమంది రాలిపోతారు, కొంతమంది తెలుసుకొని అంతా ఏమీ లేదు, అంతా శూన్యం అని, వ్యర్థమని సైలెంట్ అయిపోతారు కదా. సన్యాసం చేసుకున్నట్టు గమ్మునైపోతారు. ఇక ఎంత అవ్వదు, మనం మౌనంగా ఉండటమే మంచిదని ప్రభు వాక్యం అంటుంది. ఏంటంటే ఆశీర్వాదానికి వారసులవుటకు మీరు పిలువబడితే గనుక కీడుకు ప్రతి కీడెను దోషణకు దీవించటమే. ఇక దీవించే పనులు ఉంటుంది తప్ప మనం ఏమీ చేయలేం. మనం ప్రార్థన చేస్తున్నాం, ప్రభావాలు మార్చండి, వాటిని కడిగించండి, హృదయాలు కడగండి, పరిశుద్ధపరచండి, వాళ్ళు కఠినం తీసేయండి అంటున్నాం. లాస్ట్లో కూడా వాళ్ళని దీవించమని ప్రార్థన చేస్తే ఏమైద్దో, దేవుడు దీవిస్తే గొప్పలు అవ్వచ్చు. అర్థమైందా?
నేను మొదట్లో చెప్పాల్సిన మాట, మన బర్త్డే బాబేడి, అవునా? ఆయన గురించి ఒక మాట చెప్దాం అనుకున్నా, నేను డైరెక్ట్గా వాక్యంలోకి వెళ్ళిపోయా. ఆయన గురించి ఒక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. చూడండి, 2 తిమోతి కదా, ఈరోజు ప్రత్యేకంగా ఆయనే కాబట్టి ఆయన గురించి కూడా ఒక మాట చదివి మనం ప్రార్థన చేసుకుందాం. 2 తిమోతి 1:3 2 తిమోతి 1:3 అంటే ఇక మన అమ్మగారు, మేరమ్మగారు పేరు పెట్టుకోలేవు. ఎవరిలో వచ్చిందంటే విశ్వాసం, అవ్వ అయినా లోయలో అండి. అక్కడితో ఆగిపోతే ఈయన వచ్చాడు కాదేమో. ఒక అడుగు ముందుకేసారు. చదువు. నీ తల్లి అయినా యునేకలోను, హల్లెలూయా, అలా వచ్చింది కాబట్టి ఈయన స్టాలినేనా లెనిన్, అదే బట్టలు కదా, మంచి బ్రాండెడ్ కంపెనీ, లెనిన్ స్టాలిన్. హల్లెలూయా. ఈయన తోటకి వెళ్ళినప్పుడు నాకు డ్రెస్ తీసుకున్నప్పుడు ఈయన చూసినప్పుడు అనిపించింది, ఎక్కడ దాకా లేడంటాడు వాడు, ఉండడంటాడు నేను కదా. ఈయన చూస్తే నాకు అనిపించింది. ఇప్పుడు ఈయన ఈ చర్చిలో ఈయన ఎవరు అనుకుంటున్నారు? సింగరు, స్పీచరు, ఇంకా ప్రేయరా, ప్రార్థన, ఇట్టేటనా నోటితో చెప్తే బాగుంటుంది. ఈయన అక్కడ వినపడుతుంది కదా, ప్రార్థన పరుడు ఈయన. హల్లెలూయా కదా. నిజంగా ఆయన ఎవరు ఇంకా చూడకుండా నాకు అనిపించింది, ఏంద్రే ఇంత సింపుల్గా పాడేస్తున్నాడు, పుస్తకం కూడా చూసుకోకుండా అనిపించింది. ఫస్ట్లో మనం తినేసాం. అలా అన్నం వాయిస్తుంటే ఈయన అక్కడ చాటు నుండి పాడుతున్నాడు ఒకసారి పాట. నేను పాట ఎక్కడ వస్తుందో అనుకున్నా కదా. దేవుడు మంచి స్వరం ఇచ్చాడు కదా, సంతోషంగా అందరితో కలిసిపోతాడు. ఈయన చూసింది ఎక్కువ నవ్వుతుంటాడు. హల్లెలూయా కదా. మగే కదా, మరి నవ్వకూడదు మగోళ్ళు, కానీ ఈయన నవ్వుతాడు కదా, సంతోషంగా ఉంటాడు. ఏంట్రా ఇంకా పాస్టర్లు రాలేదని రోడ్లోకి వచ్చి చూస్తున్నాడు. నేను అన్నాను వచ్చేస్తున్నామంటే సరే అనుకుంటూ లోనికి వచ్చేసాడు. హల్లెలూయా కదా, మంచిది కదా. నిజంగా ఈ సంఘంలో కదా వీళ్ళు ఉండటం వల్ల ఉత్సాహం, సంతోషం కదా. వీళ్ళు చేసే పనులు, వీళ్ళు చేసే సేవ, వీళ్ళు చేసే పరిచర్యను దేవుడు ఏం చేయాలి? లెనిన్ స్టాలిన్ కూడా బహుగా దీవించాలి. దేవుడి కొద్ది మాటలు మన వెనుకలు ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ సేవకులము, పరిచారకులము, మీ పనివారము, మీ తోటలో మేము అందరము ఒకే కుటుంబంగా, ఒక ఫ్యామిలీ ఫెలోషిప్గా ఉంటూ మీ సేవకులతో కలిసి, వారి బిడ్డలతో కూడా కలిసి మీ వాక్యాన్ని మేము విని వారి కుటుంబాల కొరకు, వారి బర్త్డేల కొరకు మేము కలిసి ప్రార్థన చేసుకునే అవకాశం మీరు మాకు కలుగజేసినందుకు స్తోత్రం నాయన. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు. నీ పిల్లల చూచేదవని మీ దాసులు నైనా మరి మీ వాక్యము 128వ కీర్తనలో మీరు దాసులు నైనా పీటరయ్య గారి జీవితంలో నెరవేరుస్తూ వచ్చినందుకు స్తోత్రం. మరి కుటుంబంలో నెరవేరుస్తూ వచ్చినందుకు స్తోత్రం. ఆయన తన అవ్వలో నుండి, తల్లిలో నుండి తిమోతిని మీరు నిర్మించి అనేక సంఘాలకు నాయకుడికి చేసినందుకు స్తోత్రం. రాబోయే కాలంలో ప్రభా నేను స్టాండ్ని దీవించి చక్కగా పాడే శక్తినిచ్చావు. ఇంకను చక్కగా నీ వాక్యాన్ని నాయన స్పష్టంగా పలికే కృపనివ్వండి, ప్రార్థన ఆత్మనివ్వండి అయ్యా. ఇటు వరకు మా నాయన మీ సేవకులమైన మిమ్మల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ ప్రార్థిస్తూ ఇంతవరకు మాతోనున్న దేవా, ఇక ముందుకును సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. షలోమ్.